జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులతో కలిసి ఓల్డ్ సిటీలో నిన్న కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసింది. అయితే కూల్చివేతలు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ ఆ పోలీసులకు అడ్డంగా నిలబడి మరి పోలీసులతో వాగ్వాదం దిగి కూల్చివేతలు అడ్డుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఏదైతే ఫుట్పాత్ను ఆక్రమించిన నిర్మాణాలు వాటిని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు వెళ్ళగా అధికారులను కూడా పరుగులు తీసిన పరిస్థితి. వాళ్ళతో వాగ్వాదానికి దిగిన ఎంఐఎం నాయకులు వాళ్ళపై వాగ్వాదానికి కూడా దిగారు. ఈ నేపథ్యంలో అధికారులు పరుగులు తీసిన పరిస్థితి, హైడ్రా జీహెచ్ఎంసీ బుల్డోజర్లు వాపస్ అయిన పరిస్థితి నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓల్డ్ సిటీలో అధికారుల పనులు చేసుకొని ఇవ్వకుండా ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారని, సజ్జనార్ సార్ మీరు ఎక్కడున్నారు, ఇది పాకిస్తాన్ కాదు ఇది హైదరాబాద్లో అంటూ కూడా వెరీ సజ్జనార్ సార్ అంటూ కూడా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చాయి తీవ్ర స్థాయిలో. కాసేపటి కింద హరీష్ రావు సైతం ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రశ్నించిన పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రశ్నించిన పరిస్థితి. అధికారులపై ఎలా అడ్డుకుంటారు, అధికారులు అడ్డుకుంటారని చెప్పి నిన్న గ్రేటర్ వ్యాప్తంగా చాలా చోట్ల జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఫుట్పాత్ను ఆక్రమించిన నిర్మాణాలపై కాపరా, రాజేంద్ర నగర్ చాలా ప్రాంతాలు అయితే ఏదైతే ఓల్డ్ సిటీలోని ఏరియాలు ఉన్నాయో క్లాక్ టవర్, హైకోర్టు సమీపంలో ఏదైతే ముర్గి చౌక్ ఇలాంటి ఏరియాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. అక్కడ కూల్చివేతలు చేపట్టని కూడా అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదాన్ని దిగారు, వాళ్ళతో గొడవకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు కానీ జీహెచ్ఎంసీ బుల్డోజర్లు కానీ వెనక్కి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై పోలీసు అధికారులపై కూడా విమర్శలు వచ్చాయి. వేరీ సజ్జనార్ సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలకు మునుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. సిటీ పోలీసులు కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు ఏదైతే మహబూబ్ చౌక్ దగ్గర నిరసన తెలిపిన అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ కూల్చివేతలు అడ్డుకొని నిరసన తెలిపిన ఎంఐఎం నాయకుడు ఉన్నాడు అక్బర్ సాహిల్ను ఆయన ఈరోజు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అతను అదుపులోకి తీసుకునే క్రమంలో కూడా అక్కడ ఎంఐఎం నాయకులు అడ్డుపడిన పరిస్థితి, బలవంతంగా పోలీసు వ్యాన్లోకి ఎక్కించిన పరిస్థితి. అక్కడ కూడా కాస్త దురుసుగా ఎంఐఎం నాయకులు ప్రవర్తించిన పరిస్థితి. అంటే ఎవరైతే నిరసన తెలిపే క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ కూల్చివేతలు అడ్డుకున్నాడు, వాగ్వాదం దిగారు. ఆ నాయకుని ఎవరైతే ఎంఐఎం నాయకుడు పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఈరోజు అక్కడ కూడా ఎంఐఎం నాయకులు దురుసుగా ప్రవర్తిస్తూ అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డుకునే పరిస్థితి. అక్కడ కాస్త హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బలవంతంగా అతన్ని పోలీసు వ్యాన్లోకి ఎక్కించి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.